గ్లోబల్ సమిట్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు సీఎంగా ఉండాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికే లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఏం చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ వారు ముందుకు రావడం మంచి పరిణామమని హీరో నాగార్జున అన్నారు. అందరూ కలిసి వస్తే సినిమా రంగం మరింత ముందుకు వెళ్తుంది అన్నారు. ఇక్కడ రావటం తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసింది. దానికి నేను చదివాను కూడా. చాలా అద్భుతంగా ఉంది. విజన్ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ అంత గుట్టలు రాళ్ళు ఉంటే అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. బిల్ క్లింటన్ కూడా తీసుకొచ్చిండు. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మేము అనుకున్నాం 2020లో ఇన్ని లక్షల కోట్లు వస్తుంది, ఇన్ని ఐటీ కంపెనీలు వస్తాయి. మేము కూడా నమ్మలే. ఆఫ్టర్ దట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు పరిపాలిస్తూ దాన్ని కంటిన్యూ చేసి తీసుకుపోతేనే ఇలా హైదరాబాద్ ఆఫ్టర్ బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్లో సెకండ్ పొజిషన్లో ఇండియాలో. నేను 2009లో ఐటీ మినిస్టర్గా చేశాను. మల్టీనేషనల్ దాదాపు 42 మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మల్టీనేషనల్ 42 కంపెనీస్ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఆలోచన విధానం, మేమందరం కలిసి సమిష్టి కృషితోని తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 కాదు, ఆల్రెడీ దేశంలో నెంబర్ 1 మీరు చూసిండ్రు. ఎలక్షన్ల ముందు కేటీఆర్ గారు ఇష్టం వచ్చినాడు, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, ఇండస్ట్రీస్ రావు, అది రావన్నాడు. ఇవాళ కరెంటు పోతలేదు, పేదవాడు అన్నం తింటుండు, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. భూముల యాక్షన్ పెడితే వాళ్ళు ఉన్నప్పుడు 100 కోట్లు వస్తే ఇవాళ 177 కోట్లు వచ్చినాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నట్ట తగ్గినట్ట? దానికి కేటీఆర్ ఎందుకు ఖండిస్తలేదంటే కేటీఆర్ ఒకటి కార్ రేసింగ్ కోసమే 200 కోట్లు దుబారా